నాకు నమస్కారాలు సార్. నాకు ఈ 2019లో విపరీతమైన బీపీ వచ్చి ఒక టీడీపీలో నేను 42 ఏళ్ళ నుంచి కార్యకర్త పనిచేస్తున్నాను. 2019లో నాకు బీపీ ఎక్కువైపోయి ఒక కిడ్నీ ప్రాబ్లం వచ్చింది సార్. అట్లే కూడా పని చేస్తున్నాను. నాకు ఏదో ఆర్థిక సాయంగా మీరు ఏదో చేయాలిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను సార్. ఇప్పుడు కూడా ఎస్ఐ ఓటర్ సర్వీలో కూడా పూర్తిగా ఉన్నాను. ప్రతి కార్యక్రమంలోనూ కూడా ముందడుగులోనే ఉంటాను. 32 ఏళ్ళు ఏజెంట్గా పనిచేస్తున్నాను సార్. మన టీడీపీ పార్టీ అంటే ఇళ్ళనేని సేవ చేస్తాను సార్. నేను అన్నా పార్టీ, నేను ఎన్టీఆర్ గారు ఇప్పుడు ఓటు ఎలక్షన్ పెట్టిన నుంచి ఉన్నాను సార్. మీరు దయ ఉంచి నాకు ఏదో ఆర్థిక సాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. మన పార్టీకి నేను ఎన్నో 20 ఏళ్ళు సేవ చేయాలని నాకు మనసులో ఉంది. ఇది సార్ నాది. మీకు కోటి వందనాలు చేస్తున్నాను. దయ ఉంచి నాకు మీరు ఆర్థిక సాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇట్లా కడప 11వ డివిజను నా బూత్ ఇన్ఛార్జి, నేను 262 బూత్ ఇన్ఛార్జి, బస్టాండ్ ఎదురుగా 11వ డివిజన్, ఎంజే కుంట, కడప సార్. ఇది విషయము. పాల్గిరి రసూల్ నా పేరు. అదే సార్. నాకు కుంట కడప సెంటరు, ఈ ఎంజే కుంట మాది, 11వ డివిజను, 262 బూత్ నెంబరు. ఇది నా పేరు పాల్గిరి రసూల్, మా తండ్రి పేరు హుసేన్. ఇక్కడ కడపలోనే ఉన్నాను. ముందు 20 అయితే ఇక్కడ వచ్చి ఉన్నాను సార్. మేము 42 ఏళ్ళ నుంచి ఉన్నాను ఇక్కడే కొనసాగుతాను సార్. నేను ఎటువంటి నా పదవి కూడా అడగలేదు. ఏజెంట్గానే 32 ఏళ్ళ నుంచి పని చేస్తున్నాను. టీడీపీ పుట్టినాల నుంచి నేను పార్టీలో అప్పుడే నాకు ఓటు వచ్చింది. అన్నగారు పెట్టినప్పటి నుంచి అదే పార్టీలో నేను ఉన్నాను. ఇది కడప మాది, ఎంజే కుంట, 11వ డివిజన్, 262 నా బూత్ నెంబరు. బూత్ ఇన్ఛార్జిగా ఉన్నాను. ఖలీల్ బాషా హయాంలో ఉన్నాను. ముందు కూడా వేరే ఉన్నప్పుడు రామసరే హయాంలో ఉన్నాను. ఇప్పుడు మాధురెడ్డి హయాంలో కూడా పని చేస్తాను సార్. నేను టీడీపీలో ఫుల్లు. నాకు ఎవరు ఎత్తుకున్నా కూడా, ఎవరు చెప్పినా, ఎక్కడ చెప్పినా కూడా పార్టీ ఇంతవరకు మారలేదు. అదే సభ్యత్వంలోనే కొనసాగుతున్నాను సార్. ఇది విషయము. నాకు ఎంతమంది అడ్డం వచ్చినా కూడా నేను ఎన్నికి తగ్గలే. దానిలో ఏజెంట్గా పనిచేశాను. దయ ఉంచి నాకు కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. మీరు ఆర్థిక సాయం చేయాలని కోరుతున్నాను సార్. ఇట్లా పాల్గిరి రసూల్, ఎంజే కుంట,